హలో అండి, ఈరోజు లంచ్ ప్లేట్ అయితే చూసేద్దామా. ఈరోజు అయితే ముందుగా అయితే ప్లెయిన్ రైస్, అలాగే నేను ఆకుకూర కూడా చేశాను ఫ్రై. ఇదేంటంటే పాలకూర తోటకూర కలిపి అయితే ఫ్రై చేశాను. ఇలా రెండింటికి కూడా ఫ్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే నేను రొయ్యలు ములంకాడ అయితే కూడా కర్రీ చేశాను, అలాగే పప్పుచారు కూడా చేశాను. బాగుందండి ఈరోజు మా లంచ్ ప్లేట్. ఆకుకూర అనేది డైలీ ఉండేటట్టు చూసుకోమని చెప్తున్నారు కదండి, ఎప్పటి నుంచో ఉంది. కానీ ఆకుకూరలు తినడానికి నచ్చవు. కానీ నచ్చినా నచ్చకపోయినా మందులు ఎలాగైతే మింగుతామో ఆ మందుల బదులు ఇలా ఆకుకూరలు ఫ్రై చేసుకొని శుభ్రంగా తింటే కనుక హెల్త్కి అయితే మంచిదన్నమాట. నేను ఈ మధ్యనే అలవాటు చేసుకున్నానండి, నాకు అసలు ఆకుకూరలు నచ్చవు. అందుకే నేను ఇలాగ రెండింటిగా ఆకుకూర తోటకూర కలిపి అయితే ఫ్రై చేసుకున్నాను. ఓకేనండి, ఈరోజు అయితే మా లంచ్ ప్లేట్ ఇదనమాట. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేసేయండి. బాయ్, థ్యాంక్ యూ.